తీసుకుంటాము సత్య బ్లాక్స్ ఈరోజు అయితే చికెన్ ఫ్రై చాలా ఈజీగా చూపిస్తుంటుంది. ఇది ఆల్రెడీ మ్యారినేషన్ మీద పెట్టాను. మ్యారినేషన్ చేసిన చికెన్ ఓన్లీ ఆయిల్ వేసి ఆయిల్లో వేస్తానండి. బాగా వేసాక పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 20 మినిట్స్లో అయిపోతుంది మ్యారినేషన్ చికెన్. డైరెక్ట్గా వేసేది చికెన్లో మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అంతే. మ్యారినేషన్లో అన్నీ వేసేస్తాను కాబట్టి వేసేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ అవన్నీ మ్యారినేషన్లో కలిపారు కాబట్టి చాలా బాగుంటుంది. పకోడీలా వస్తుంది. కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 20 మినిట్స్ తర్వాత ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది. మనకి ఇలా కావాలంటే ఇలాగ ఆపేసుకోవచ్చు. ఉడికిపోయింది చికెన్. కానీ ఇంకా ఫ్రై కోసం కదా ఇంకో 5 మినిట్స్ చూస్తాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు కరివేపాకు ఫ్రెష్గా దొరికితే ఇలా కొంచెం యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ స్టైల్ చికెన్ ఫ్రై చేయండి. ఆ ఫ్లేవర్ దిగి చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు యాడ్ చేసాను. ఒక 5 నిమిషాలు ఉంటే ఇది దగ్గరగా అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయి ఈ ఫ్లేవర్తో కూడా చికెన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు బాగా పట్టి ఇందులో ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేస్తాను. ఫ్రై అయిపోయింది. ఇందులో ఓన్లీ కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బిర్యానీలో వేసుకున్న రసంతో తిన్నా ఉత్తిగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ పకోడీ కూడా ఎందుకు పనికిరాదు. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా సరే మ్యారినేషన్లోనే టేస్ట్ ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే చాలా బాగుంటుంది. బిర్యానీతో తింటే అద్దరిపోద్ది. రసం చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.